నా పేరు అర్పిత. మేము వరంగల్ నుంచి వచ్చాం, హన్మకొండ కిషన్పురా నుంచి వచ్చినాం. అయితే నాకు అక్టోబర్లో ఒకసారి వామిటింగ్స్ మోషన్స్ అయినాయండి. ఆ వామిటింగ్స్ మోషన్స్లో ఏంటి ఇలా వస్తుంది ప్రాబ్లం అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీశారు. ఆ స్కానింగ్లో గెడ్డ ఉన్నదని బయటపడింది. వరంగల్ ఒమేగాలో చూపించుకున్నామండి. దాంట్లో బయాప్సీ చేస్తే ఓవరీస్కి వచ్చిందని తెలిసింది, గెడ్డ ఉన్నదని. దాంట్లో బయాప్సీలో తెలిసిందండి పాజిటివ్ అని తెలిసి అక్కడ 6 కీమోస్ తీసుకున్నాను. 6 కీమోస్ తీసుకున్నాక సర్జరీ ఇక్కడ మన ఒమేగా మోహన్ వంశీ గారికి సజెక్ట్ చేశారండి. ఆయన ఐపెక్ సర్జరీ చేస్తానన్నారు. రాగానే చేశారు ఆయన. నాకు తెలిసినప్పుడు చాలా అధైర్యపడ్డాను. నాకు మా వారు, మా అక్క, బావగారు, మా పిల్లలు 3 వాళ్ళే చాలా ధైర్యం చెప్పారు నాకు. నీకేమీ కాదు, నాకు 4th స్టేజ్లో ఉంది, ఫైనల్ స్టేజ్కి వచ్చినాను. అయినా నీకేమీ కాదు, నువ్వు ధైర్యం తెచ్చుకో అని నా పిల్లలు మా వాళ్ళు ధైర్యం చెప్పబట్టి నేను ఇప్పటికీ నిలదొక్కున్నానండి. నేను 95% క్యూర్ అయిపోయాను ఇప్పటికి, మోహన్ వంశీ గారి దయ వల్ల. తర్వాత మళ్ళీ ఇప్పుడు సర్జరీ అయినాక 6 కీమోస్ తీసుకున్నానండి. ఇది లాస్ట్ కీమో, ఇది 12వ కీమో అండి ఇప్పుడు నేను తీసుకుంటుంది. దీని తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్స్ అని చెప్పారు. 2 years ట్యాబ్లెట్స్ వాడమన్నారు. ఆ 2 years ట్యాబ్లెట్స్ వాడుతున్నాను. చాలా థ్యాంక్స్ అండి. సిస్టర్స్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. చిన్నపిల్లలైనా కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. సర్జరీలోనే నాకు కీమో ఇచ్చి సర్జరీ చేశారండి. ఐపెక్ సర్జరీ 6.5 hours పట్టింది. నాకు చాలా బాగా ట్రీట్ చేశారండి వంశీ గారు, సిస్టర్స్ అందరూ. చాలా థ్యాంక్స్ అండి ఒమేగా వాళ్ళకి.